శుభమస్తు. శ్రీరామ జయం. బుధవారానికి బుధగ్రహం ఆధిపత్యం కలిగి ఉన్నది. బుధుడి అధీనంలో ఉండే అంశాలు ఊహ, ఇమాజినేషన్ అంటాం ఆంగ్లంలో. బుధగ్రహం అందించేటటువంటి ప్రయోజనాలలో వ్యాపార దృక్పథం పెద్దది. అలాగే మాట్లాడడంలో మాటల పొందిక గురుగ్రహం అనుకూల ఉంటేనే మనం పొందగలుగుతాం. అన్నింటికంటే కూడా మించి జ్ఞాపక శక్తి, ఊహ, వాక్య నిర్మాణ వైఖరి, బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి, విషయాన్ని విశ్లేషణ చేసేటటువంటి అనుకూలంగా ఆలోచన చేసేటటువంటి విధానం, ఏ విషయాన్నైనా వ్యాపారాత్మకంగా ఎలా మార్చుకోవాలి అనేటటువంటి విశ్లేషణాత్మక బుద్ధి, ఇవి బుధగ్రహ అనుగ్రహం ఉంటేనే లభిస్తాయి. ఈ బుధగ్రహానికి సంబంధించి పచ్చ రత్నాన్ని మనం అర్చన చేస్తూ ఉంటాం. బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఈ ముగ్గురు పై వరుసలో ఉంటారు. ఈశాన్య దిగ్భాగంలో బుధుడు, తూర్పు దిగ్భాగంలో శుక్రుడు, ఆగ్నేయ దిగ్భాగంలో చంద్రుడు. దిగువన ఉత్తరం, దక్షిణం, మధ్యలో ఈ వరుసలో మనం కుజుడు, బృహస్పతి అంటే గురువు, అలాగే మధ్యలో సూర్యుడు, ఈ గ్రహాలను పూజ చేస్తూ ఉంటాం. దిగువన శనైశ్వరుడు, రాహువు, కేతువు. ఇది ఒక విధానం. ఇలా అర్చన చేయడంలో ఉండే విశేషం ఏమిటి? బుధుడు ఈశాన్య దిగ్భాగంలో విష్ణువు, శ్రీమన్నారాయణమూర్తి, ఈ ఇరువురికి సంబంధించిన బాధ్యతలతో కూడుకుని ఉంటాడు. ఆకుపచ్చని రంగు దుస్తులు, పెసరపప్పు, ఆలోచనాత్మక శక్తితో కూడుకున్న ఏనుగు వంటి స్వభావం, నిర్ణయాత్మకత లేకుండా విశ్లేషణ చేస్తూ ఉండడం బుధుడి వల్ల మనకు లభించే ప్రయోజనాలు. విశ్లేషణాత్మకంగా ఇది నిర్ణయం అని చెప్పేటటువంటి జ్ఞానం బృహస్పతి, గురువుకు సంబంధించింది. బుధవారం నాడు బుధగ్రహ అనుకూలత కోరి బియ్యము, పెసలు ఈ మిశ్రమాన్ని కలిపి ఆవుకు ఆహారంగా పెట్టాలి. తడిపిన బియ్యం, పెసలు వీటిని ఆవుకు ఆహారంగా పెడితే, గోసేవ చేసినట్లయితే ఆ గోవు అనుగ్రహం ద్వారా సకల సంకల్పాలను మనం సులభంగా నెరవేర్చుకోగలుగుతాం. లేదా మేడ పైన కాసిన్ని బియ్యం గింజలు, కాసిన్ని పెసర గింజలు వీటిని పక్షులకు ఆహారంగా ఒక మట్టి మూకుడులో పోసి మేడపైన తీసుకువెళ్ళి పెట్టినా కూడా బుధగ్రహ అనుకూలతతో చిన్నారి బాలబాలికలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పూర్వకాలంలో పెసరపప్పు, బియ్యం వీటితో ప్రతి బుధవారం పులగం వంటకం సిద్ధం చేసి పిల్లలకు ప్రసాదంగా అందించేవారు. బుధవారం నాడు పెసరపప్పు పులగం పొంగలి పిల్లలకు ఆహారంగా పెడితే వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచన శక్తి రెట్టింపు అవుతుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ధర్మం తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.